ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 18వ కీర్తన 25వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయగల వారి ఎడల నీవు దయ చూపించదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుండువు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనం ఏం చేస్తే అదే మనకు చేస్తాను అని అంటున్నాడు. దీనిని గురించి ఆయన లేఖనములో ఇలా చెప్పారు. దీన్ని ఏమంటారంటే బంగారు సూత్రం అని అంటారు. నీకు మనుషులు ఏమి చేయాలని కోరుకుంటున్నావో అదే నీవు మనుషులకు చెయ్యాలని. నీవు దేవుడు నిన్ను ప్రేమించాలని కోరుకుంటున్నావా? అయితే నీవు కూడా దేవుణ్ణి ప్రేమించు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఆయన లేఖనములో ఇలా చెప్పారు, నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తాను అని. దేవుడు లేఖనములో ఇలా అన్నారు, నీవు దయను సత్యమును ఎప్పుడు విడిచిపెట్టద్దు అని. వాటిని కంఠాభూషణంగా ధరించు, అప్పుడు నీవు కూడా దేవుని చేత మనుషుల చేత నీవు సత్యాన్ని ప్రేమని పొందుకుంటావు. ఇది దేవుని యొక్క న్యాయమైన కొలత. మీరు కొలిచిన కొలత చొప్పున మీకు కొలబడినని ప్రభువారు చెప్పారు. నీవు దేవుణ్ణి మనుషుల్ని ప్రేమిస్తే దేవుడు మనుషులు నిన్ను ప్రేమిస్తారు. మనం పరిశుద్ధ గ్రంథంలో నయోమి, రూతు జీవితాన్ని మనం చూస్తాం. రూతు మోయాబు దేశస్తురాలు. తన భర్త చనిపోయిన తర్వాత తన అత్తగారు విడిచిపెట్టి వచ్చిన బెత్లెహేమ్కి తన అత్తగారు తిరిగి వెళ్ళిపోతూ ఆ కోడలు ఇద్దరు కోడలతో మాట్లాడి, మీ దారి మీరు వెళ్ళిపోండి, నా దారి నేను మా ఊరు వెళ్ళిపోతాను అంది. అయితే దానికి రూతు అన్నమాట ఏంటంటే, నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశము, నీ ఇల్లే నా ఇల్లు, నువ్వు ఉన్న చోట నేను ఉంటానని ఆమె వెనక వెళ్ళింది. అయితే రూతు దేవుణ్ణి, నయోమి అనగా వాళ్ళ అత్తగారిని ప్రేమించి ఆమెతో వెళ్ళింది. అప్పుడు దేవుడు రూతుని నయోమిని ప్రేమించాడు. రూతు ఆమె జీవితంలో ఎంతో గొప్ప దీవెన పొందుకుని అనేకులకి దీవెనకరంగా తాను అయినట్లుగా రూతు గ్రంథంలో మనం చూస్తాం. వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీవు కూడా మనుషులను నీవు దేవుణ్ణి మనుషుల్ని ప్రేమించినట్లయితే దేవుడు మనుషులు కూడా నిన్ను ప్రేమిస్తారు. నీవు దయ చూపించినందున, ప్రేమ చూపించినందున దేవుని ప్రేమ దయ, మనుషుల ప్రేమ దయను పొందుకుంటావు. అట్టి బాధ్యత దేవుడు మనందరకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మేము నేర్చుకున్న లేఖన ప్రకారం
మేము దయ చూపించినప్పుడు మీరు దయ చూపిస్తారని చెప్పారు. ఆ విధంగా మేము మిమ్మల్ని ప్రేమించేవారుగా, మనుషుల్ని ప్రేమించేవారుగా ఉండి మీ దయను ప్రేమను, మనుషుల దయను ప్రేమను పొందుకుని మీ చేత మనుషుల చేత ఆశీర్వదింపబడి అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా వాక్యం విన్న మీ పిల్లలందరినీ మీరు ఆ రీతిగా దీవించమని, వాక్యం విన్న మీ పిల్లలని, వారి కుటుంబీకుల్ని, వారి కలిగినంతటిని దీవించమని, వారి చిన్నపిల్లలు, యవనస్తులు, వృద్ధులు, స్త్రీ పురుషులు, వారి కుటుంబాల్లో చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, వివాహాలు, వారికి ఉన్న రుణాలు, బలహీనతలు, సమస్యలన్నిటి నుంచి విడిపించమని యేసు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.